లక్నో అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఊహించని గెలుపును సాధించింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్నో జట్టు నుంచి గెలుపుని లాగేసింది. అది కూడా ఇద్దరు మాత్రమే ఆ పనిని చేశారు. ఒకటి రిజ్వీ, రెండవది ట్రిసెప్ స్టమ్స్. వీళ్ళిద్దరూ కూడా. దీనికి తోడు బౌలర్లు కూడా రఫ్ ఆడించేశారు. లక్నో జట్టును అసలు 150 పరుగులు దాటనివ్వకుండా భలే నిలువరించేశారు. దీనిపైన లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు. అయితే తమ బ్యాటర్లు భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమయ్యారని, అయితే ఈ ఓటమి నా వల్లే ఈ ఎక్స్ట్రాలే కొంప ముంచాయి అంటూ వ్యాఖ్యానించాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. నా దురదృష్టకరమైన రన్‌ఔట్‌ను వీలైనంత త్వరగా మర్చిపోవడం మంచిదని నేను భావిస్తున్నాను. తదుపరి మ్యాచ్‌లకు సిద్ధం కావాలంటే ఆ రన్‌ఔట్‌ని నేను మర్చిపోవాలి. ఎందుకంటే నా కంట్రోల్‌లో లేని విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తే మనం వెనకబడిపోతాం. మా బ్యాటింగ్‌లో మేము కావాల్సిన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. దాంతో బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాల్సి వచ్చింది. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్‌పై మేము త్వరగా వికెట్లు కోల్పోయాం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ నేపథ్యంలోనే ఆయుష్ బదోనిని అప్ ది ఆర్డర్ ఆడించాం. అలా చేస్తే ప్రత్యర్థి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్తో బౌలింగ్ చేయించలేరని మేము భావించాం. దురదృష్టవశాత్తు నేను రాంగ్ టైంలో అవుట్ అయ్యాను. లేదంటే అక్షర్ పటేల్ పవర్ ప్లేలో మరో ఓవర్ వేయాల్సి వచ్చేది. అప్పుడు మాకు కలిసి వచ్చేది. కానీ ఆటలో ఇవన్నీ సహజం. కష్టకాలం జట్టు వికెట్లు త్వరగా కోల్పోయినప్పుడు బదోని తనదైన ముద్ర వేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. కానీ 140 పరుగులు చేసినప్పుడు ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడం కష్టం. ముఖ్యంగా ఇలాంటి బ్యాటింగ్ వికెట్‌పై ఆ స్కోర్ ఏమాత్రం సరిపోదు. కానీ మా బౌలర్లు గట్టిగా పోరాడారు. మా బౌలింగ్ అప్‌కమింగ్ మ్యాచ్‌లకు మంచి సంకేతం. 20 ఎక్స్ట్రాలు సమర్పించుకోవడం మా విజయావకాశాలను దెబ్బతీశాయి. అయితే కానీ 140 వంటి తక్కువ స్కోర్ ఉన్నప్పుడు ప్రత్యర్థిని అవుట్ చేయడానికి బౌలర్లు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇటువంటివి జరుగుతుంటాయి. ఇది కూడా నా ఎక్స్ట్రా లాంటివే అని నాకు అనిపించింది అంటూ కొంచెం నవ్వాడే గానీ తన ఓటమిని తను పాజిటివ్‌గా తీసుకోవాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ గోయెంకా చేసుకొనివ్వడనమాట. అయితే ఆరంభంలో కొన్ని కీలకమైన వికెట్లు తీయడం వల్ల వారిని ఒడిలో నెట్టగలిగామని చెప్పాడు కానీ, మొత్తానికైతే మాత్రం ఈ మ్యాచ్ నిజంగా లక్నో జట్టుకి పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.